Hello everyone. Today let us focus on how to improve our English handwriting. చాలామంది స్టూడెంట్స్ చాలామంది పేరెంట్స్కి ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటంటే మా అమ్మాయి యొక్క హ్యాండ్ రైటింగ్ బాగుండట్లేదు అని. హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే ఒకే ఒక టెక్నిక్ ఏంటంటే మనము ఆ లెటర్ యొక్క సైజుని షేప్ని కరెక్ట్గా పట్టుకోవాలి. నేను జనరల్గా క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి and they know the clear difference between capital letter and small letter. Problem ఏంటంటే షేప్ విషయంలో they have a clarity. కానీ unfortunately they are ignoring the size of the letter in terms of capital letter and small letter. ఒక్కసారి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంగ్లీష్లో as we know we have 26 letters, right? And we have capital letters and small letters, right? Capital and small. జనరల్గా ఇంగ్లీష్ యొక్క హ్యాండ్ రైటింగ్ మనం ఎలా చూస్తాము? 4 లైన్స్లో చూస్తాము, అంతేనా? ఈ 4 లైన్స్లో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలాగైతే రూల్స్ని ఫాలో అవుతామో ప్లెయిన్ పేపర్ పైన రాసేటప్పుడు కూడా వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ రూల్స్. ప్లెయిన్ పేపర్ పైన రాసి ఫాంట్ రాసిన తర్వాత లైన్స్ డ్రా చేస్తే అక్యురేట్గా మ్యాచ్ అవుతే ఆటోమేటిక్గా మన హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లెట్ us assume 1 2 3 4 లైన్స్ ఉన్నవి. సింపుల్ క్యాపిటల్ లెటర్స్కి స్టాండర్డ్ ఫార్ములా, ఎవ్రీ క్యాపిటల్ లెటర్ బిగిన్స్ విత్ ఫస్ట్ లైన్ అండ్ ఎండ్స్ విత్ థర్డ్ లైన్. ఫస్ట్ లైన్ నుండి థర్డ్ లైన్ వరకు మనం అన్ని క్యాపిటల్ లెటర్స్ని రాస్తాము. దెర్ ఈజ్ నో చేంజ్. ఏ బి సి ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. క్యాపిటల్ లెటర్స్ పైన మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఈ 4 లైన్స్ తీసుకుంటే ఫస్ట్ లైన్ నుండి థర్డ్ లైన్ మధ్యన మనం క్యాపిటల్ లెటర్స్ రాస్తాము. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే స్మాల్ లెటర్స్ దగ్గరకు వచ్చినప్పుడు. స్మాల్ లెటర్స్లో ఏంటంటే కొన్ని లెటర్స్ ఏమో ఫస్ట్ లైన్ దగ్గర స్టార్ట్ అయ్యి థర్డ్ లైన్ దగ్గరకు వస్తుంది, 1 2 3 కేటగిరీ. కొన్ని లెటర్స్ ఏమో సెకండ్ అండ్ థర్డ్ మధ్యన ఉంటుంది. కొన్ని లెటర్స్ ఏమో అండ్ 3 to 4, 3 to 4 కాదు 2 to 4, అంటే సెకండ్ లైన్ దగ్గర స్టార్ట్ అవి ఫోర్త్ లైన్ దగ్గరకు వస్తుంది. ఓకే, ఒక లెటర్ ఎఫ్ని మనం ఆప్షన్గా తీసుకోవచ్చు. 1 to 3 రాయొచ్చు, 1 to 4 రాయొచ్చు. ఒకసారి చూద్దాం, ఇక్కడ అన్ని చూద్దాం ఒకసారి. ఏ బి, కొంచెం స్లోగా చెప్తున్నాను, స్పీడ్గా కావాలంటే 1.25x పెట్టుకొని చూడండి. బి సి వై జెడ్. ఆల్రైట్, ఇక్కడ చూడండి, నేర్చుకునేంత వరకు స్టూడెంట్కి ప్రాబ్లం లేదు. నర్సరీ నుండి మొదలుకొని 4 లైన్స్లో రాయాల్సిన ప్రతిసారి స్టూడెంట్ ఇలాగే రాస్తున్నాడు. కానీ ప్లెయిన్ పేపర్ దగ్గరకు వచ్చేసరికి వాడు ఏం చేస్తున్నాడు? క్యాపిటల్కి స్మాల్కి మధ్యన షేప్ విషయంలో క్లారిటీ ఉంటుంది, సైజ్ విషయంలో పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఒకసారి నా పాయింట్ వినండి. క్యాపిటల్ ఏ రాయి అనగానే రాసిస్తున్నారు ఇలా, స్మాల్ ఏ రాయి అనగానే ఇలా రాసిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ బి రాయండి అనగానే ఇలా రాసిస్తున్నారు. స్మాల్ బి రాయండి అనగానే ఇలా రాసిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇప్పుడు యాపిల్ రాయరా నాయన అని అనుకోండి, APPLE. వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నాడు? నేను ఏ స్మాల్ రాసిన, పి స్మాల్ రాసిన, పి స్మాల్, ఎల్ స్మాల్, ఈ స్మాల్ అనుకుంటుండు. హీ హ్యాస్ ఎ క్లియర్ ఐడియా, ఇది స్మాల్ ఈ, క్యాపిటల్ ఈ ఇలా ఉంటుంది అని మనకు ఐడియా ఉంది. కానీ ఇక్కడ ఏంటి, ఈ స్మాల్ ఈకి స్మాల్ ఎల్కి మధ్యన సైజు విషయంలో మాత్రం పట్టించుకోవట్లేదు. ఇదే దీనిని మళ్ళీ తిరిగి రాస్తాను చూడండి. ఇదిగో స్టూడెంట్ ఇలా రాసిండు, అసలు యాక్చువల్గా రాయాల్సింది ఇలా ఏ మధ్యలో ఉంటుంది, పి కిందికి, ఎల్ పైకి, ఈ కిందికి. ఈ డిఫరెన్స్ ఇక్కడ చూడండి. 4 లైన్స్ని డ్రా చేసిన అనుకోండి, ఇఫ్ ఐ డ్రా 4 లైన్స్ ఇట్ విల్ బి లైక్ దిస్. సో ఈ డిఫరెన్స్ని ఎప్పుడైతే స్టూడెంట్ ఐడెంటిఫై చేయగలుగుతాడో దెర్ విల్ బి నో ఎర్రర్ ఎట్ ఆల్. మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఇక్కడ నేర్చుకునేటప్పుడే 1 2 3 లైన్స్లో, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినటువంటి కేటగిరీ ఏంటి ఒకసారి చూసుకోవాలి. ఏమున్నా చూడండి, బి ఉంది, డి ఉంది అనుకుంటే దట్స్ ఆల్. ఫస్ట్ లైన్లో స్టార్ట్ అయ్యి థర్డ్ లైన్లో ఉన్నటువంటి కేటగిరీలో ఉన్నటువంటి లెటర్స్ ఏమున్నాయి? బి డి ఎఫ్ హెచ్ కే ఎల్ టి.
1 2 3 4 5 6 7 లెటర్స్. దెన్ 2 to 3 లైన్స్ అంటే మధ్యలో ఉండేటువంటి లెటర్స్ కొన్ని ఎక్కువగా ఉంటాయి. అవి ఏమి ఉన్నాయి ఇక్కడ చూడండి, A C E X Z. How many letters are there? 1 2 3 13 14 letters are there. Then సెకండ్ లైన్లో స్టార్ట్ అయ్యి ఫోర్త్ లైన్ అంటే కిందికి వచ్చినటువంటి లెటర్స్ ఏమున్నవి, G G, then J Q, then Y. How many letters are there? 5 letters. 14 plus 5 19 plus 7 26. F అనేది in general we write in between 1 to 3 or 1 to 4 ఇలా రాయొచ్చు, లేదా సమ్ టైమ్స్ ఇలా కూడా మనం రాస్తాము. అఫ్ కోర్స్ దీన్ని నేను ఇక్కడే 1 to 3లోనే నేను దీన్ని కవర్ చేసిన, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్లెయిన్ పేపర్ పైన రాసేటప్పుడు షేప్ని మాత్రమే కాదు సైజుని కూడా పట్టించుకోవాలి. ఇంకా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి లెటర్స్ ఏంటంటే క్యాపిటల్ ఏ ఉంది కదా, ఇది స్మాల్ ఏ కదా, మనకు క్లియర్గా డిఫరెన్స్ తెలిసింది కదా. ఇక్కడ ఒకసారి చూడండి, క్యాపిటల్ ఏ రాయ్ అనగానే ఇలా రాసేస్తాడు, స్మాల్ ఏ రాయ్ ఇలా రాసేస్తున్నాడు, క్యాపిటల్ బి రాయ్ ఇలా రాస్తాడు, స్మాల్ బి రాయ్ ఇలా రాసేస్తాడు. సైజును పట్టించుకోకుండా నేను తప్పుపోయే వాళ్ళ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇంకా మిస్టేక్స్ ఎక్కడ ఎక్కువ జరుగుతాయంటే క్యాపిటల్ లెటర్కి స్మాల్ లెటర్కి మధ్యన షేప్ విషయంలో ఎక్కడనైతే తేడా ఉండదో అక్కడ ఇంకెక్కువగా మిస్టేక్ చేసే అవకాశం ఉంది. అటువంటి లెటర్స్ మనకి ఏమేమి ఉన్నాయి చూడండి, ఒకసారి సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇంకా ఏమున్నవి కే ఉంది చూసిండ్రా, ఇక్కడ క్యాపిటల్ కే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ అబ్జర్వ్ చేయరు. క్యాపిటల్ కేకి స్మాల్ కేకి తేడా ఏంటి, లైన్ క్యాపిటల్లో స్మాల్లో సేమ్ ఉంటుంది. క్యాపిటల్లో ఈ పక్కన ఉన్నటువంటి ఈ 2 స్లాషెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫస్ట్ లైన్ నుండి థర్డ్ లైన్ వరకు ఉంటుంది, స్మాల్లో మాత్రం ఇక్కడే ఉంటుంది. దట్ వీ హ్యావ్ టు నో. దెన్ పి, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ దే కమిట్ అన్ ఎర్రర్ హియర్, పి అండ్ ఎస్, స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్. ఇక్కడ ఏంటంటే షేప్లో కూడా దెర్ ఇస్ నో డిఫరెన్స్. షేప్ సైజు లెటర్ని మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేసుకుంటున్నాం, కన్ఫ్యూజ్ కావద్దు. షేప్ సైజు, షేప్ విషయంలో చిన్న పిల్లోడికైనా పెద్దవాళ్ళకైనా క్లారిటీ ఉంటుంది. సైజు విషయంలోనే మిస్టేక్ చేస్తున్నాము. అది చెయ్యకపోతే ఏ లెటర్ని ఎలా రాయాలో అలా రాసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మన హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాజు అనేటువంటి ఒక వర్డ్ రాస్తున్నా, రాజు. స్టూడెంట్ ఏం చేస్తుండే ఇట్లా రాస్తున్నాడు, వాని ప్రాణానికి వాడు అనుకుంటుండు ఆర్ క్యాపిటల్ రాయాలి మా సార్ చెప్పిండు రాసిన, ఏ స్మాల్ రాసిన, జే స్మాల్ రాసిన, యూ స్మాల్ రాసిన అనుకుంటున్నాడు. లెటర్ కరెక్టే, షేప్ కరెక్టే, బట్ ద సైజ్ మేక్స్ డిఫరెన్స్ హియర్. లెట్ మీ రీరైట్ ద సేమ్ రాజు హియర్ వన్స్ అగైన్. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఏ, జే ఎలా ఉండాలి కిందికి రావాలి, యూ మళ్ళీ మధ్యలోకి రావాలి. If I draw 4 lines, it should appear like this. When we know this difference very clearly, మన హ్యాండ్ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇలా మీరు ఎన్నైనా తీసుకోండి, స్టూడెంట్స్ విషయంలో చూస్తూ ఉంటాను నేను. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ అనేటువంటి ఒక వర్డ్ రాయాలి, మీకు అవసరమైన చోట ఆపుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ పీపుల్ అనేది ఇలా ఉంది కదా, స్టూడెంట్స్ని రాయమంటే అప్పుడప్పుడు ఏం చేస్తానంటే PEOPLE మొత్తం ఒక లైన్ రాసేసిండు. There is no difference. Capital P, small e, small o, small p, small l, small e. ఇలా 4 lines డ్రా చేసినప్పుడు when it matches like this, then that will be correct. దీన్ని మనము క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, మనం ఇంతవరకు ఏం చేసినాము, క్యాపిటల్కి స్మాల్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ షేప్ అండ్ సైజ్ డిఫరెన్స్ చూసినాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను చాలామంది స్టూడెంట్స్లో అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే అంత బాగానే రాస్తారు, ఏదో ఒక లెటర్ దగ్గర ఇబ్బంది పడతారు. ఏదో ఒక లెటర్ని చిన్నప్పటి నుండి అలవాటు ఎలా అవుతుందో తెలియదు కానీ దే మేక్ ఇట్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇలా రాస్తారు, బి ఇలా రాస్తారు, సి ఇలా రాస్తారు, ఇలా రాసుకుంటూ పోయి డి ఇలా రాస్తారు, తర్వాత ఈ, దెన్ ఎఫ్, దెన్ జి, హెచ్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా రాస్తారు. లేదా ఇది నార్మల్గా రాసేసి ఏం చేస్తారు, ఎల్ దగ్గరకు వచ్చేసి ఇట్లా రాస్తాడు, లేకపోతే టీ దగ్గరికి వచ్చేసి ఇట్లా రాస్తారు. సో వీ షుడ్ నాట్ మేక్ దిస్. మెయింటైన్ చేస్తే సేమ్ ఫాంట్ వీ హ్యావ్ టు మెయింటైన్. మనం కర్సివ్ రైటింగ్ రాయట్లేదు కదా, కర్సివ్ రైటింగ్ రాస్తే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ కర్సివ్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. మనం నార్మల్గా ఉండేటువంటి ఒక ఫాంట్ని నార్మల్గా మెయింటైన్ చేసినప్పుడు అన్ని లెటర్స్ సేమ్ ఫాంట్ని మెయింటైన్ చేయాలి. మీరు ఎప్పుడన్నా
టైప్ ఏదైనా కంప్యూటర్లో టైప్ చేసినప్పుడు చూడండి, ఏదైనా ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అదే ఫాంట్ ఉంటుంది. మన పేపర్లో కూడా ప్రింట్ కొట్టినట్టుగా సేమ్ ఫాంట్ని వీ హ్యావ్ టు మెయింటైన్. దట్ ఈస్ వన్ థింగ్. ఎక్కడనైతే ఒక లెటర్ మనం డిస్టర్బ్ చేస్తుందో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంత బాగానే రాస్తాడు, టేబుల్ అనే లెటర్ రాయాల్సి వచ్చింది అనుకోండి, మనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఏదైతే పైకి లెటర్ ఉంటుందో ఇట్లా దీన్ని ఇంత పెద్ద రాస్తాడు. మనకు ఒకటి అలవాటు అయిపోతుంది చిన్నప్పటి నుండి. అయితే టీనా, అయితే బీనా, అయితే ఎల్లా. దిస్ డిస్టర్బ్స్ అవర్ రైటింగ్. సో వీ షుడ్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. దాంతోపాటు ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ద లెటర్ విత్ జే. జేని ఏం చేస్తాడంటే జీ రాసేటప్పుడు ఇట్లా రాస్తాడు, జే రాసేటప్పుడు ఇట్లా రాస్తాడు. చాలామంది స్టూడెంట్స్ దగ్గర చూసిన జీ కానీ జే కానీ రాయాల్సి వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా ఒక సర్కిల్ లాగా పెట్టండి, ఒక స్ట్రైట్ లైన్ తీసుకురండి, ఇక్కడ ఒక స్మాల్ కర్వ్ తీసుకోండి. అంటే సర్కిల్ స్ట్రైట్ లైన్ ఒక 9 అనుకోండి, ఇలా ఒక స్మాల్ కర్వ్, సర్కిల్ స్ట్రైట్ లైన్ కర్వ్, సర్కిల్ స్ట్రైట్ లైన్ కర్వ్, సర్కిల్ స్ట్రైట్ లైన్ కర్వ్. అంటే నీ మొత్తం హ్యాండ్ రైటింగ్లో నీ హ్యాండ్ రైటింగ్ నీట్నెస్ని డిస్టర్బ్ చేసేటువంటి ఒక లెటర్ని తీసుకొని దాని రూల్ ప్రకారం ఒక ప్లెయిన్ పేపర్ మీద ఒక 4-5 పేజీలు 4-5 డేస్ ప్రాక్టీస్ చేయి. ఆటోమేటిక్గా దట్ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్. జే వచ్చింది, నీ చేయి ఇట్లా పోతుంది, ఇట్లా పోనీ కంట్రోల్, దెన్ స్ట్రైట్ లైన్, దెన్ స్మాల్ కర్వ్, స్ట్రైట్ లైన్, స్మాల్ కర్వ్, స్ట్రైట్ లైన్, స్మాల్ కర్వ్, స్ట్రైట్ లైన్, స్మాల్ కర్వ్, స్ట్రైట్ లైన్, స్మాల్ కర్వ్. ఇట్లా కొందరు ఏం చేస్తారు, ఐ రాసి ఇంత పెద్ద 0 పెడతారు. నో, దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఐ రాసినవు మోడరేట్ అండ్ జే రాసినవు మోడరేట్. ఆ విధంగా మనం మెయింటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అండ్ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. నో, వై స్ట్రైట్ లైన్, స్మాల్ కర్వ్, స్ట్రైట్ లైన్, స్మాల్ కర్వ్, ఇలా ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఇంకొక స్మాల్ హింట్, ఇది క్యాపిటల్ లెటర్స్ సంబంధించి. ఎప్పుడైతే మీరు క్యాపిటల్ లెటర్స్ రాస్తున్నారో, క్యాపిటల్ లెటర్స్ రాసేటప్పుడు ట్రై టు ఫాలో స్ట్రైట్ లైన్. డోంట్ రైట్ లైక్ దిస్, డోంట్ రైట్ లైక్ దిస్, డోంట్ రైట్ లైక్ దిస్. ఓకే, స్టైల్ అనుకుంటాం మనం. మొత్తం హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉన్నప్పుడు మన హ్యాండ్ రైటింగ్ యొక్క బ్యూటీని పెంచేటువంటి ఫాంట్ ఉంటే ఓకే. ఇనీషియల్ స్టేజ్లో మాత్రం ట్రై టు మెయింటైన్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్. చూడండి, స్ట్రైట్ లైన్. ఇక్కడ ఎట్లాగో మన కర్వ్ అవసరం, కర్వ్ రాసినాము. సి కర్వ్ రాసినాము. డి చూడండి, స్ట్రైట్ లైన్, కర్వ్. ఈ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్. ఎఫ్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్. దెన్ మన హ్యాండ్ రైటింగ్ డిస్టర్బ్ కాదు. ఇది క్యాపిటల్ లెటర్స్కి ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్మాల్ లెటర్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ప్ కర్వ్స్ తీసుకోకండి. ఇప్పుడు ఎం అనే లెటర్ రాస్తున్నాను నేను, ఎం. ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇలా కాకుండా ఏం చేయండి, ఇలా షార్ప్ కర్వ్ కాకుండా ఎం, స్మూత్ కర్వ్, స్మూత్ కర్వ్. ఎన్ ఇలా కాదు, ఏంటి, స్మూత్ కర్వ్, స్మూత్ కర్వ్. అర్థమవుతుందా? లెటర్స్ మీరు తీసుకొని ఇక్కడ దేంట్లోనైనా హెచ్ ఉంది, ఇప్పుడు కొందరు ఇట్లా రాస్తారు, ఇట్లా బట్టి టక్ మెట్ల కిందికి గుంజుకోపోతారు. ఎందుకు గుంజాలా? నో, దెర్ ఈస్ ఎ సర్టెన్ రూల్. ఏం చేయాలా? దీన్ని ఖచ్చితంగా నువ్వు ఇక్కడనే ఆపాలి. ఎలాగో ఆపుతున్నావు కదా, దీన్ని ఇలా స్ట్రైట్ ఇష్టం వచ్చినట్టు కాకుండా నీ హ్యాండ్ని కంట్రోల్లో పెట్టుకొని ఇలా చేసి ఇలా కర్వ్ రూపంలోకి తీసుకురా, హెచ్. అర్థమైందా? ఎప్పుడైతే వీటన్నిటి మనం ఫాలో అవుతామో ఆటోమేటిక్గా మన హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈరోజు లెర్నింగ్ అవుట్కమ్ ఏంటి? వీ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ షేప్ అండ్ సైజ్. షేప్ని పట్టించుకున్నట్లుగానే సైజ్ని కూడా పట్టించుకోవాలి. క్యాపిటల్ లెటర్కి స్మాల్ లెటర్కి మధ్యన ఉండేటువంటి డిఫరెన్స్ని వీ హ్యావ్ టు మెయింటైన్. అండ్ క్యాపిటల్ లెటర్స్ రాసేటప్పుడు స్ట్రైట్ లైన్స్, స్మాల్ లెటర్స్ రాసేటప్పుడు షార్ప్ కర్వ్ కాకుండా స్మూత్ కర్వ్ని, మైల్డ్ కర్వ్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అవర్ హ్యాండ్ రైటింగ్ లుక్స్ గుడ్. వీడియో పెద్దగా అనిపిస్తే కొంచెం 1.25, 1.5x పెట్టుకొని చూడండి. వీడియో బాగుంటే లైక్, share and subscribe. Thank you.